మరో 12 రోజులు ఓపిక పట్టాల్సిందే ఫలితాలు కోసం. ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే దాని మీద చాలా ఉత్కంఠ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్స్ అగైన్ జగన్ అంటూ ఉంటే కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఆశతో ఉన్న పరిస్థితి. సో చాలా నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ ఫ్యాక్టర్స్ అక్కడ ప్రభావం చూపించబోతూ ఉన్నాయి అనే దాని మీద ఎవ్రీడే మనం అనలైజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామంది సెఫాలజిస్టులు ఈ నియోజకవర్గంలో వీళ్ళు గెలిచే అవకాశం ఉంది, ఈ అంశాల ప్రభావం చూపించే అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు వేస్తున్న పరిస్థితుల్లో ఆత్మసాక్షి కావచ్చు, రైజ్ అవ్వచ్చు, అలాగే పోల్ పల్స్ ఇలా చాలా సర్వేలు వస్తూ ఉన్నాయి. ఆ సర్వేలన్నింటినీ బేస్ చేసుకుని అనలైజ్ చేద్దాం. చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఆయన సెఫాలజిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా. కైకలూరు నియోజకవర్గం 2014లో కామినేని శ్రీనివాస్ అక్కడ పోటీ చేసి గెలిచి మినిస్టర్ బీజేపీ తరఫున మినిస్టర్ కూడా 2014లో మాణిక్యాలరావు గారు వీళ్ళిద్దరు మినిస్టర్స్ తాడేపల్లిగూడెం అండ్ ఇది కైకలూరు. రైట్. ఇక దోళ నాగేశ్వరరావు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. ఎలా ఉండొచ్చు పోటీ? ఇక్కడ బీజేపీ కామినేని శ్రీనివాస్, ఎందుకంటే స్వల్ప మెజార్టీతో అయినా ఇక్కడ బయటపడే అవకాశం ఉంది. ఇక్కడ క్యాడరు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారితో సంబంధాలు కావచ్చు, ఈయనకి అంతకుముందు ప్రజారాజ్యాల్లో కూడా యాక్టివ్గా ఉన్నాడు. ఆ తర్వాత ఆ రిలేషన్స్ అన్ని అంతమంది ప్రముఖ నాగార్జున కావచ్చు, ప్రముఖ సినిమా యాక్టర్లతో సన్నిధి సంబంధాలు ఉంటాయి. క్యాడర్లో అక్కడున్న ప్రాంతంలో పనులు చేస్తాడనేది ఇది ఉంది. ఇక బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో సీటు తీసుకున్నారు. గతంలో ఈయన ఎమ్మెల్యేగా 2014 మీరు అన్నట్టు మినిస్టర్గా చేసిన ఇది ఉంది కాబట్టి ఈయనకి కలిసి వచ్చే అవకాశం కూటమి. కానీ 2019 తర్వాత దూరం అధికారంలోకి వచ్చిన తర్వాత కైకలూరులో కనీసం కామినేని కనిపించలేదు అనేది ఇక్కడ ఆరోపణ. ఇప్పుడు కనపడకపోవటం కాదు సార్, క్యాడర్ని కాపాడుకున్నారా లేదా, క్యాడర్ కావాల్సిన పనులు చేశారా లేదనేది ఉంది. కాబట్టి గతంలో 2014లో ఆయన మంత్రిగా పనులు చేశారనేది ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సుజనా చౌదరి ఉన్నాడు, ఎప్పుడు విజయవాడ స్థానికేతరుడు, కనపడలా, టికెట్ ఇచ్చారు పొత్తులో భాగంగా, యూనిటీగా చేశారు కదా. అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయనకి కాపు కమ్యూనిటీ కూడా ఎక్కువ ఉన్నట్టుంది. ఇక్కడ కైకలూరులో కాపులు దాదాపు 12% ఉన్నారండి. మాల 16%, శెట్టిబలిజ 12%, యాదవులు 11%, వెలములు 11%. తూర్పు కాపులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా రాజులు. కనుమూరు బాపిరాజు గారు ఈ నియోజకవర్గం నుంచి గతంలో 4 సార్లు 1978, 83, 85, 89 బాపిరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఈక్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూటమి పొత్తులో భాగంగా ఈయన మెజార్టీతో ఆయన మీద గెలిచే అవకాశాలు స్పష్టంగా. శ్రీనివాస్ వాళ్ళ అంచనాలు చెప్తూ ఉన్నారంట, గెలుస్తూ ఉన్నారు, మళ్ళీ మినిస్ట్రీ ఆయన చేపట్టబోతూ ఉన్నారు అని చెప్పి. ఎందుకు దోళ నాగేశ్వరరావుకి ఎందుకు మీరు ప్రజలు ఆయన కొద్ది క్యాడర్లో కొద్దిగా వ్యతిరేకత వచ్చింది, అందరిలో కలుపుకోలేనిది భావన రాబట్టి ఆయన హొరవారి పోరు దీనికి పక్కా సీటు గెలిచే పరిస్థితి నుంచి కూటమికి ఎడ్జ్ ఉండి బయటపడే అవకాశాలు. రైట్. మీరు చెప్తున్నారు కామినేని శ్రీనివాస్ కూటమి అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. ఇక్కడ ఆత్మసాక్షి సర్వే అయితే చెప్తోంది మళ్ళీ కైకలూరులో దోళ నాగేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. పోల్ పల్స్ సర్వే అయితే భారతీయ జనతా పార్టీకి కామినేని శ్రీనివాస్కి కాస్త ఎడ్జ్ ఇచ్చింది. ఇది ఓవరాల్గా కృష్ణా జిల్లాకు సంబంధించిన అనాలిసిస్.